విద్యార్థులు లక్ష్యంతో చదివితే విజయం సొంతమవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా పద్మశాలి సేవా సంఘం అడక్ కమిటీ చైర్మన్ వలస నీలయ్య ఆధ్వర్యంలో అమర్చంద్ కళ్యాణ మండపంలో పద్మశాలి 10వ తరగతి విద్యార్థుల పురస్కార సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే విజయ రమణరావు మాట్లాడారు. పద్మశాలి లైక్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పద్మశాలి కులబాలందరూ ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టడం జరిగిందంటే రాబోయే కాలంలో మీరు కూడా ఈ యువకులు 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, మరి సర్పంచ్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా టౌన్ అధ్యక్షులు పట్ల రమేష్ ఈ కార్యక్రమాన్ని రూపకల్పన సదుద్దేశంతో రాబోయే కాలంలో యువకులు ఉత్తేజవంతులై సమాజానికి సేవ చేయాలి, వారు కూడా పెద్ద స్థానంలో ఉండి మన కమ్యూనిటీకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన కులబాంధవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పైసలు చాలా మంది ఉంటాయి, 500 కోట్లు ఎత్తుకుంటారు కానీ 5 పైసలు ఖర్చు పెట్టారు. కానీ ఏం లేదు కూడా నలుగురు పోగు చేసి నలుగురిని దగ్గర తీసుకొచ్చి ఇది మన కులం మన విద్యార్థులు ఏంటంటే ఈ 550 రూపాయలు వచ్చి చాలా వరకు మెమరీ ఏమంటారు అంటే ఒక విశ్వాసం కలిపారు. విశ్వాసం కలిగి రేపు రాబోయే ఇంకా ఇంతకుముందు కష్టపడడానికంటే ఎక్కువ కష్టపడడానికి ఒక అవకాశాన్ని కల్పించలేదు. అంటే రాబోయే పిల్లలు కూడా ఫలాని బాబు కానీ 500 మాట్లాడితే సంఘటన సన్మానం చేసేందుకు మనకు కూడా గౌరవం కలిగినటువంటి ఒక విశ్వాసం.